హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. మీకు నిన్న మార్కెట్కి పోయింది మాత్రం చూపించాను కదండి. ఏమేమి కొనుక్కున్నాం, ఎట్లా ఏమనేది కూడా చూపించలేదు కదా. అందుకోసం అయితే చెప్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకైతే మేము లోపలికి ఎంటర్ అయ్యాము. అక్కడే ముందరకాడ 20 రూపీస్ అని గిన్నెల్లో పెట్టున్నారనమాట. వంకాయ, పచ్చిమిరపకాయలు ఇట్లాంటివంతా కప్పుల్లో ఉండేటివంతా 20 రూపీస్ అంట. ఇంకా విడిగా పోసుకునేటివంతా ఒక్కొక్కటి 100కు 2 కేజీల ఎర్రగడ్డలు, ఇట్లా తెల్లగడ్డలు ఇంత ఇట్లా 1/4 కిలోని 80 రూపాయలు అనమాట తెల్లగడ్డ అయితే. ఇంక ఈ టమాటా కాడికి వచ్చినాము. 50 రూపాయలు అంటండి టమాటా కేజీ. ఒక ఆమె అయితే నా పక్కన 15 నిమిషాలుగా ఏరుతూనే ఉందంట ఒక టమాటా. కానీ టమాటాలు ఏరుకుంటూ ఉంటే గట్టిగానే ఉన్నాయి. నాటు టమాటాలు చాలా బాగుంటాయి కూడా, టేస్ట్గా పుల్లంగా బాగుంటాయి. 2-3 టమాటాలు వేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఏరేది మేము, సరే చెప్పి అయినా తప్పలేదు. ఇంకా అన్ని టమాటా చోట్ల చూస్తే బాగలేవు టమాటాలు అయితే, పెద్దగా ఉన్నవాడు. సరే ఇవే తీసుకుందాంలేని తీసుకున్నాం అనమాట. 50 రూపాయలకి కేజీ. 1/4 కేజీ 50 రూపాయలు అనమాట. ఇంక ఇక్కడ చూసారండి, కరవాడు ప్రియులు ఎవరైనా ఉంటే శనివారం రోజు రేణిగుంటకు పోయి తెచ్చుకోండి తప్పకుండా. బయట ఊరి నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, తిరుపతిలో చూసే వాళ్ళైనా సరే, తిరుపతిలో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి ఈ వీడియో. కరవాడు చాలా చీప్గా ఉంటుంది. ఈ పప్పుకి, చింతాకు పప్పుకి, మామిడికాయ పప్పుకి, ఇట్లాంటి వాటికి దేనికైనా సరే మనం దెబ్బ కరవాడు తీసుకొని వేయించుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుందండి. కరవాడే కాదు, రొయ్య పొట్టు, చిన్న చిన్న చేపలు, ఎండు చేపలు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. నేను ఇంకా ఆడ ముక్కు మూసి పెట్టుకొని అన్ని వీడియో తీశాను. నాకు ఇష్టము. దాంట్లో ఒక ఎండు చేప కరవాడు మాత్రమే నాకు ఇష్టము. మిగతా ఏది నేను అంతగా లైక్ పడను. అది తిని ఇంతకుముందు ఒకసారి తెచ్చుకొని కూడా నాకు కొంచెం ఆపరేషన్ అయిన వాళ్ళు కాబట్టి పిల్లలు తర్వాత ఇంకా అక్కడంతా దురదలు వస్తుంటే సరే అని చెప్పి మేము మానేశాను తినకుండా. ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి అవసరం లేదు, మామూలుగా బాగుండే వాళ్ళైతే తినొచ్చండి, మంచిదే. అలా తెచ్చుకోండి. చాలా చీప్ రేట్ అనమాట, అక్కడ చాలా బాగుంటాయి. సరే అని చెప్పి ఇంకా అక్కడంతా ఒక రౌండ్ మీకు చూపించేద్దామని చెప్పి ఆ విధంగా అయితే వీడియో తీసానండి. అక్కడి నుంచి అయితే తీసుకుని వీడియో ఇంకొంచెం అయితే ఇట్లా కల్లా వచ్చి నేను అన్నీ ఇంకా 1/2 కిలో అన్న తీసుకోవాల్సిందని చెప్పని ఇంకా ఒక క్యారీ బాక్సులు కట్టాలి కదా అని చెప్పి మేమైతే కొన్ని చోట్ల తీసుకున్నాము. నేను స్వాతి ఇంకా అక్కడ చూడండి, ఉన్న అరగంట 3/4 గంట సేపటికి ఎన్ని ట్రైన్లు పోతూ వస్తూ ఉంటాయి. రేణిగుంట జంక్షన్ కదా, వస్తూ పోతూనే ఉంటాయి అన్నమాట. గుడ్స్ రైళ్ళు ఇట్లాంటివి అన్నీ కూడా మీకు చూపించే ఉంటాను, ఈ వీడియోలో చూసుంటారు. ట్రైన్ అయితే పోతూనే ఉంటాయి, వస్తూ పోతుంటాయి. ఇటు ముందర చుట్టుపక్కల అట్లా ఉంటుంది అనమాట దారి అయితే. ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా తీసుకుందాం అంటే కొత్తిమీర రేట్ అయితే ఎక్కువే చెప్తున్నారనమాట. అంటే బక్రీద్ కదా, అందువల్ల ఏమో లేండి, ఇంకా తప్పదు, మనం ఎంతున్నా తీసుకోవాల్సిందని చెప్పి ఆ విధంగా అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ అయితే అంటిపండ్లు డజన్ 20 రూపాయలు అట్లా అట్టట్టే డజన్లుగా పెట్టేసి ఉన్నారనమాట. మనకి ఇక్కడ తిరుపతిలో 70-80 రూపాయలు అంటిపండ్లు అయితే. ఇంకా మాకు పిల్లలకి ఫ్రూట్సే పెట్టమన్నారు. సరే అని చెప్పి అక్కడ ఒక 2 డజన్లు ఈ పండ్లు తీసుకోవడంతోనే మనకు ఒక 300 దాకా అవుతుంది. ఇంకా కూరగాయలు తక్కువ 1/2 కిలో అంటే ఇంకైతే 300 అది అయింది మొత్తం. అది తీసుకొని 700 దాకా అయిందండి. ఇంకా మా వాడు చూసేసి క్యారెట్ ప్రియుడు అనమాట, తింటాడు బయట వచ్చి. నాకైతే 750 రూపాయలు అయిందనమాట. ఇంకా అక్కడ నాటు మొక్కజొన్నలు అక్కడ మాత్రమే చూసాను నేను, ఉడకపెట్టి అమ్ముతూ ఉంటారనమాట. 50 రూపాయలకు 6 అట్లా ఇస్తారు. అవి తీసుకున్న సన్న క్యారెట్లు, అవి కూడా 50 రూపాయలండి కేజీ. ఇంకా ఏం చేద్దాం, తప్పదు, ఇంకా కావాలని చెప్పి చిన్న చిన్న గోళీ లాంటి టమాటాలు తెచ్చుకున్నా. చూసారు కదా, ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, ఎర్రగడ్డ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను. ఫ్రూట్స్ అంతే. ఇంకా మా వాళ్ళు అప్పుడే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు. ఇంకా చూసేసి చిన్న ఎర్రగడ్డలు అయితే చాలా బాగున్నాయండి. సాంబార్ గడ్డలు, కారపులుసుకి కానీ మిరియాల చారుకి కానీ చాలా బాగుంటాయని 50 రూపాయలు అని చెప్పి తీసుకొచ్చాను, వాడుకుందాం వంటకని. పల్లెల్లో పుడకల్లో నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటారు కదా, అవి తెచ్చుకున్నాను అనమాట. గోంగూర 2 కట్టలు ఇవన్నీ కూడా తెచ్చుకున్నా అక్కడే. ఇంకా ఏ అంటిపండ్లేనండి, 20 రూపీస్, 40 రూపీస్ చాలా బాగున్నాయి. కొంచెం పచ్చివాటంగా తెచ్చుకున్నాను అనమాట. సపోటాలు ఇట్లా ఇవన్నీ తీసుకొని వచ్చుకొని, ఇంకా మనకు పాల సపోటా అయితే చాలా బాగుందండి, కేజీ 50 రూపాయలు అనమాట. రేణిగుంటలో తక్కువే ఉంటాయండి మార్కెట్లో. మీరు అంటే పండగ లేనప్పుడు పోయినామనుకోండి, మనకు తక్కువ రేటే పడుతుంది. ఈ విధంగా అయితే నేను కూరగాయలు తెచ్చుకున్నానండి తక్కువ రేటుకి.